హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1522కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటిని చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ 12X ఈ మొబైల్ ఈ రోజు నుంచి ఎర్లీ సేల్ అయితే స్టార్ట్ అయింది. అంటే ఈ రోజు కోసమే ప్రత్యేకించి స్పెషల్ సేల్ని అయితే తీసుకొచ్చారు. అసలు సేల్ మనకి ఏప్రిల్ 10వ తారీఖు అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈ మొబైల్ మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో కూడా ఉంది. చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చూసేయండి. ఈ మొబైల్ మీకు బ్యాంక్ ఆఫర్తో కలిపి 11,000 రూపాయలు లోపే వస్తుందన్నమాట. సో ఆ ప్రైస్లో మీకు ఇది మంచి మొబైలే. కొంతమంది నన్ను అడుగుతున్నారు, రియల్మీ 12X బెటరా లేకపోతే శాంసంగ్ F15 కానీ లేకపోతే M15 కానీ తీసుకోమంటారా అని చెప్పి. యాక్చువల్గా ఈ రెండు మొబైల్స్ మన దగ్గర లేవు. M15 మనకి 8వ తారీఖు అనుకుంటా లాంచ్ అయితే కాబోతుంది. మీకు కావాలంటే కంపేర్ చేస్తూ ఒక వీడియోని అయితే రేపు ఎల్లుండో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ మొబైల్ ప్రైస్ కూడా మీకు అంతే 13,500 ఏమో ఉన్నట్టుంది. ఆఫర్లో మనకి 13,000 ఏమో వస్తున్నట్టుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సోనీ ప్లే స్టేషన్ 5 స్లిమ్ ఇది మన ఇండియాలోకి అయితే సేల్కి వచ్చేసింది. సేల్కి రావడమే కాదు, వీళ్ళు ఏంటంటే ఫుడ్ డెలివరీ లాగా 10 నిమిషాల్లో విండో డెలివరీ ఇస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు హైపర్ లోకల్ డెలివరీ ప్లాట్ఫామ్తో కొలాబరేట్ అయ్యారు, అంటే పార్ట్నర్షిప్ అయితే కలిశారు. బ్లింకిట్ ద్వారా డెలివరీ అయితే అందిస్తున్నారు. ఎలాగైతే ఫుడ్ డెలివరీ అలాగే గ్రాసరీ డెలివరీ ఇస్తూ ఉంటారో లోకల్లో, ఆ మాదిరిగా ఈ డెలివరీని అయితే ఇస్తున్నారు. ప్రస్తుతానికి మేజర్ సిటీస్లోనే, ఢిల్లీ అండ్ ముంబై ఈ మేజర్ సిటీస్లోనే ఈ సర్వీస్ని అయితే తీసుకొచ్చారనమాట. సో మనం ఇప్పుడు బుక్ చేసామంటే పావు గంట తర్వాత మన ఇంట్లో అయితే ఈ ప్లే స్టేషన్ 5 స్లిమ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ లింక్ ప్రైవసీ ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీన్ని అఫీషియల్గా అయితే వాట్సాప్ అనౌన్స్ చేయలేదు. కాకపోతే కొంతమంది బీటా యూజర్స్కి ఇది రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ లింక్ ప్రైవసీ ఫీచర్ అనేది మనకి ఏం చేస్తుందంటే, ఏదైనా ఒక వెబ్సైట్ లింక్ కానీ లేకపోతే ఒక ఇమేజ్ లింక్ కానీ వీడియో లింక్ కానీ ఎవరికైనా పంపించినప్పుడు దాని తాలూకా ప్రివ్యూ అయితే మనకు కనిపిస్తూ ఉంటుందిగా, థంబ్నెయిల్ లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇకపై మనం అది కనిపించకుండా దీన్ని అయితే ఆఫ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీకు ఎవరో ఒక లింక్ పంపించారు, ఆ లింక్ మీ పక్కన మీ ఫ్రెండ్సో లేకపోతే ఎవరో చూడకూడదు అనుకుంటున్నారు. ఒకేసారి మనం ఓపెన్ చేయగానే ఆ లింక్ తాలూకా థంబ్నెయిల్ కనిపిస్తుంది కదా, అలా కనిపించకుండా జస్ట్ ఇప్పుడు మనకి లింక్ మాత్రమే కనిపిస్తుంది. సో ఈ ఫీచర్ని అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. కొంతమంది బేటా యూజర్ కోర్ రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది కాకుండా మరో ఫీచర్ మీద అయితే వీళ్ళు డెవలప్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది మనకి న్యూ వీడియో వ్యూవింగ్ ఫీచర్ అంట. అంటే మనం ఇప్పుడు చూస్తున్న వీడియోస్ ఏవైతే ఉంటాయో వీటిలోని వ్యూవింగ్ అనేది, అంటే వ్యూవింగ్ ఫీచర్ అనేది మారిపోతుంది. సో దీని మీద అయితే టెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికే iOS మీద టెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాబోయే రోజులు iOSలో అయితే మనం ఈ ఫీచర్ని అయితే చూస్తాం. ఇది మనకి పిక్చర్ ఇన్ పిక్చర్ ఉంది కదా, ఇంచుమించు అలాంటి ఫీచర్నే వీళ్ళు ఇంకో కొత్త పద్ధతిలో తీసుకొస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో T3X అలాగే iQOO G9X ఈ రెండు మొబైల్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయినాయి. ఆల్రెడీ నేను ఏప్రిల్ నెలలో రాబోయే మొబైల్స్ మీద ఒక వీడియో చేశాను కదా, సో లాస్ట్ మంత్. అందులో చెప్పాను మీకు మరో 2 మొబైల్స్ మనకు రాబోతున్నాయి. వివో T3లోనే T3X అలాగే iQOO G9 తీసుకొచ్చిందిగా, అందులోనే X వేరియంట్ని అయితే తీసుకొస్తుందని చెప్పేసి. సో ఇప్పుడు అవైతే స్పాట్ అయినాయి. ఇప్పుడు మనకి ఆల్రెడీ వివో తీసుకొచ్చిన T3 కానీ iQOO G9 ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఇంకా తక్కువ ప్రైస్లో అయితే ఈ మొబైల్స్ వస్తాయి. ఈ 2 మొబైల్స్ కూడా ఒకటే ఉంటాయి అనుకోండి. ఇంతకుముందు కూడా వీళ్ళు అదే చేశారు, T3కి అలాగే iQOO G9 రెండు ఒకటే మొబైల్. కాకపోతే వివోలోకి వచ్చాక ఒక కెమెరా పెంచారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ ఇన్నోవేటివ్ కంపెనీస్లో చూస్తే లిస్ట్లో సో టాప్ 6 ప్లేస్ని అయితే వీళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫాస్ట్ కంపెనీ అని చెప్పి ఒక మ్యాగజైన్ రాస్తుంటారు, ఆన్లైన్ మ్యాగజైన్ అలాగే ఆర్టికల్స్ అయితే ఇస్తుంటారు. వీళ్ళైతే ఇక్కడ దీన్ని లిస్ట్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే 6వ ప్లేస్ని అయితే వీళ్ళు సొంతం అయితే చేసుకున్నారు. అంటే రీసెంట్ డేస్లో చూస్తే ఇన్ఫినిక్స్ కానీ అలాగే టెక్నో కానీ ఇన్నోవేటివ్గా చాలా మంచి మంచి ప్రయోగాలు అయితే చేస్తూ వచ్చారు. సో ఈ రోజున ఈ 6th ప్లేస్లో ఉండడానికి ఇదే కారణం అని చెప్పాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ X7B X9Bలో ఇంకా డౌన్గ్రేడ్ వర్షన్ అని చెప్పొచ్చు. సో ఈ మొబైల్ని అయితే అనౌన్స్ చేసింది. ఎప్పుడు అవైలబుల్లోకి వస్తుంది, ఎంత ప్రైస్లో వస్తుంది, వీటి గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మేబీ నేను అనుకోవడం 20,000 నుంచి 25,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్ని ఏమైనా తీసుకొచ్చే ఆలోచనలో ఉండొచ్చు హానర్. మామూలుగా చూస్తే ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని 15,000 రూపాయలు 16,000 రూపాయలు రావాల్సిన మొబైల్, కానీ ఇది హానర్ కాబట్టి ఖచ్చితంగా 20,000 రూపాయలు దాటిచ్చే ఈ మొబైల్ని అయితే తీసుకొస్తారు. చూద్దాం మరి. యాక్చువల్గా వీళ్ళు ఆల్రెడీ X7B అని చెప్పి ఒక 4G మొబైల్ని లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు. దాంట్లోని ఇప్పుడు మళ్ళీ 5G మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు. అంటే మన ఇండియాలోకి తేలేదులేండి, వేరే కంట్రీలో తెచ్చారు. ఇది మాత్రం మన ఇండియాలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M15 ఈ మొబైల్ ప్రీ బుకింగ్ ఆర్డర్స్ని అయితే ఇప్పుడు తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 8వ తారీఖున ఈ మొబైల్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు అమెజాన్ ద్వారా. ఈ మొబైల్ ఆల్రెడీ తెలిసిందే, శాంసంగ్ F15 మొబైల్ ఉంది కదా, అదే మొబైల్ని మళ్ళీ M సిరీస్లో రీబ్రాండ్ చేసి అయితే తీసుకొస్తున్నారు. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 6100+ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఎవరైతే ప్రీ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో సో వీళ్ళైతే 1000 రూపాయలు కట్టి, అంటే 999 రూపాయలు కట్టి ప్రీ బుక్ చేసుకోవాలి. ఇందులో మనకి 4GB 128GB వేరియంట్ 13,499 రూపాయలు ఉండబోతుందంట. 6GB 128GB వేరియంట్ 14,999 రూపాయలు అయితే ఉండబోతుంది. ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వీళ్ళకి ఏంటి బెనిఫిట్ అంటే తొక్కలో బెనిఫిట్లే. వీళ్ళు
అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎలాగో ఛార్జర్ ఇవ్వరు కదా, ఆ ఛార్జర్ విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆ ఛార్జర్ కాస్ట్ వచ్చేసరికి ₹1699 అంట. వీళ్ళే డిసైడ్ చేసేస్తారు ఛార్జర్ కాస్ట్ ఎంత అనేది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆ ప్రైస్కి. దాన్ని మనకి ₹299, అది కూడా ఫ్రీగా ఏమేవారు. ₹1700 ఛార్జర్ని మీకు ₹300కే ఇస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అందులోనే ఇంకొక 200 ₹100 వేసుకున్నామంటే 45 వాట్ 50 వాట్ ఛార్జర్లు అయితే మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. ఇక అలాగే మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 FE ఈ మొబైల్ టైం లైన్ అయితే బయటకు వచ్చింది. యాక్చువల్గా S22 FEని లాంచ్ చేయలేదు వీళ్ళు. ఆ తర్వాత FE ఇంకా తీసి పక్కన పడేస్తారు, ఇంకా తీసుకురారనుకున్నాం. ఒకసారికి S23 FEని తీసుకొచ్చారు. ఇప్పుడు S24 FEని త్వరలో తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలో అంటే ఏముందండి, మనకి అక్టోబర్లో, లాస్ట్ ఇయర్ అక్టోబర్లో S23 FEని లాంచ్ చేశారు కదా, ఇంచుమించు మనకి అక్టోబర్ దగ్గరలోనే ఈ మొబైల్ కూడా లాంచ్ చేస్తారంట. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ కానీ లేకపోతే Exynos 2400 ప్రాసెసర్తో కానీ ఈ మొబైల్ తీసుకొస్తారంట. Exynos ప్రాసెసర్తో తెస్తారు, వీళ్ళ దగ్గర కుప్పలు తెప్పలుగా ఆ ప్రాసెసర్లే పక్కన పడేసి ఉంచారు. అలాగే ఇంతకుముందు మీకు చెప్పాను సామ్సంగ్ ఈసారి తీసుకురాబోయే ఫోల్డింగ్ మొబైల్ అండ్ ఫ్లిప్ మొబైల్లో FEలు అయితే ఉంటాయని చెప్పి. ఇప్పుడు ఇదైతే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. వీటిలో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ కానీ Exynos 2200 ప్రాసెసర్ కానీ ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. రెండు పిచ్ ప్రాసెసర్లే. అంటే అంటే వీళ్ళు తీసుకొచ్చే ఈ ప్రైజ్లో ఫోల్డింగ్ మొబైల్స్లో వాడాల్సిన ప్రాసెసర్లు కావు. ఇవి కూడా మనకి 2 years బ్యాక్ ప్రాసెసర్ అనమాట. 2 years అయిపోతుంది, ఇప్పుడు మనకి 2024లో ఉన్నాము. అయితే వీళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు FEలు అంటే, ఇక్కడ మోటరోలా కానీ వేరే అదర్ బ్రాండ్స్ ఈ ఫ్లిప్ మొబైల్స్ కానీ ఫోల్డింగ్ మొబైల్స్లో మార్కెట్ని ఆక్యుపై చేస్తున్నాయి. 50,000, 60,000, 70,000 కూడా మొబైల్స్ తీసుకొస్తున్నాయి. సో వాళ్ళతో పోటీగా ఉండాలంటే వీళ్ళు కూడా లో రేంజ్ మొబైల్స్ని అయితే తీసుకురావాలి ఫోల్డింగ్ మొబైల్లో. అందుకని వీళ్ళు FEల మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగా ఉన్నారు. ఇక అలాగే సామ్సంగ్ ఈసారి తీసుకురాబోయే Z Fold 6లో సేమ్ అదే బ్యాటరీ కెపాసిటీ అయితే ఉండబోతుందంట. 4400 mAh బ్యాటరీ, అలాగే 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్టుగా నేను చెప్పట్లేదు, డైరెక్ట్గా ఐస్ యూనివర్సే చెప్తున్నాడు అనమాట. సో తను సామ్సంగ్ సంబంధించి చాలా లీక్స్ అయితే బయటికి తీసుకొస్తాడు. సో తనే చెప్తున్నాడు. ఇది హార్డ్ కోర్ ఫ్యాన్ ఐస్ యూనివర్సరీ వాడు సామ్సంగ్కి. సో తనే ఛేదరించుకునేలాగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు 25 వాట్ ఏంటి అని చెప్పేసి. నేను కూడా హార్డ్ కోర్ ఫ్యాన్నే సామ్సంగ్కి, కాకపోతే ఇలాంటి పిల్లబెత్తర పనులు చేసినప్పుడే ఒళ్ళు మండిపోతుంటుంది. ఇక ఫైనల్ చూస్తే మనకి గూగుల్ Pixel 8a Pixel 8 సిరీస్లో మనకి లో రేంజ్ మొబైల్ అనమాట. స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. అలాగే లాంచ్ కూడా మనకి May 14th అవ్వచ్చు అని చెప్పి తెలుస్తుంది. అంటే అప్పుడు వచ్చేసరికి వీళ్ళు గూగుల్ I/O నడుపుతారు కదా, సో అక్కడైతే లాంచ్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. ప్రైస్ కూడా మనకి $500 నుంచి $550, అంటే దగ్గర 40 నుంచి $42,000 మధ్యలో ఈ మొబైల్ ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి సో ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి. 6.1 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ OLED డిస్ప్లే ఉంటుంది. Tensor G3 చిప్సెట్ అయితే ఉండబోతుందంట. 128GB 256GB రెండు స్టోరేజ్ వేరియంట్స్ అయితే ఉంటాయి. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది. 4500 mAh బ్యాటరీ, 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్. ఈ మొబైల్ ఖచ్చితంగా మన ఇండియాలోకి వస్తే మాత్రం 50 నుంచి $55,000 మొబైల్ ప్రైస్ ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.